హాయ్ వివర్స్, మనం వచ్చేసి తోలు బొమ్మలాట సాధన పత్రము వర్క్షీట్ చూస్తున్నాము. మూడవది ఏపీ గవర్నమెంట్ తెలుగు తోటలోనిది. తర్వాత వచ్చేసి సాధన వర్క్షీట్ క్రింది పేరాను ధారాళంగా చదవండి. తోలు బొమ్మలాటల్లో చెప్పేటువంటి భాగవత కథల్లో ఎక్కువగా భక్త ప్రహ్లాద, సావిత్రి, కృష్ణలీలలు మొదలైనటువంటివి 3 రోజుల పాటు ప్రదర్శిస్తారు. రామాయణ, భారత, భాగవత కథావస్తువులతో పాటు సమాజానికి అవసరమైనటువంటి వేమన, సుమతి నీతి శతకాల్లోని పద్యాలు, శ్లోకాలను, సూక్తులను, తర్వాత వచ్చేసి నీతి వాక్యాలను, సామెతలను సందర్భానుసారంగా ఉపయోగిస్తూ ఉంటారు. కథ ప్రారంభానికి ముందు గణపతి ప్రార్థన చేస్తారు. తోలుబొమ్మలాటలో ప్రదర్శన నాటరాగంతో ప్రారంభించి సురభి రాగంతో ముగుస్తారు. పిల్లలు వచ్చేసి తోలుబొమ్మలాటలో ముఖ్యంగా పిల్లలను ఇతర సామాన్య జనాన్ని నవ్వించేటువంటి 2 పాత్రలు, హాస్య పాత్రలు ఉంటాయి. అవి కేతిగాడు, బంగారక్క. కేతిగాడిని జొట్టుపోలిగాడు అని కూడా అంటారు. వీరు ప్రదర్శన మధ్యలో ప్రత్యక్షమై చమత్కారంగా మాట్లాడుతూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు. తోలుబొమ్మలాటలో ప్రదర్శించేటువంటి కథా వస్తువులు ఏవి? భక్త ప్రహ్లాద, సావిత్రి, కృష్ణలీలలు, వేమన, సుమతి, రామాయణ, భారత, భాగవత కథలు వచ్చేసి అందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో వచ్చేసి నీతి కథలని ఎక్కువగా చెప్తూ ఉంటారన్నమాట. నిఘంటు ఆధారముగా క్రింది పదాలకు అర్థాలు అనేటువంటిది రాయండి. సూక్తి అంటే మంచి మాటలు, లీలలు అంటే మహిమలు లేదా చమత్కారాలు. పై పేర ఆధారంగా క్రింది ప్రశ్నలకు సరైనటువంటి సమాధానము గుర్తించండి. తోలుబొమ్మలాటలోని హాస్య పాత్రలు ఏవి? తోలుబొమ్మలాటలోని కేతిగాడు, బంగారక. కేతిగాడినే జుట్టుపోలిగాడు అని కూడా అంటారు. తోలుబొమ్మలాట ఏ రంగంలో ప్రారంభమై ఏ రాగంతో ప్రారంభమై ఏ రాగంతో ముగుస్తుంది? తోలుబొమ్మలాట ప్రదర్శన నాటరాగంతో ప్రారంభమయ్యి సురభి రాగంతో ముగుస్తుంది. క్రింది ఖాళీలను పూరించండి. కేతిగాడినే జుట్టుపోలిగాడు అని కూడా అంటారు. వీరి ప్రదర్శన ఎన్ని రోజులు ఉంటుంది? 3 రోజులు. ఈ విధంగా గుర్తించండి. గీతల్లో అందంగా రాయండి. తోలుబొమ్మలాట చక్కని హాస్యము, ఆనందాన్ని ఇస్తుంది. ఈ విధంగా గీతల్లో అందంగా రాయండి. ఇంకా నీట్గానే రాయండి.